హాయ్ దిస్ ఈజ్ లక్ష్మి, వెల్కమ్ టు బాడీ గ్రైండ్ ఫిట్నెస్ షో. మనం చూసేది ఏంటంటే మ్యాక్సిమం వర్కౌట్ అనేది ఈ వెయిట్ లాస్ వర్కౌట్. ఈ వెయిట్ లాస్లో ఏంటంటే 3 సర్క్యూట్స్ ఆఫ్ కార్డియో వర్కౌట్స్ ఉన్నాయి. ఈ కార్డియో వర్కౌట్ 3 సర్క్యూట్స్ ఆఫ్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఈచ్ సర్క్యూట్లో 4 మూవ్స్ ఉంటాయి. ఈ మ్యాక్సిమం 4 మూవ్స్ ఇంటూ 3 టైమ్స్ కానీ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఫుల్ బర్న్ యువర్ క్యాలరీస్ అనమాట. ఇంట్లోనే ఉండి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి. 100% ఫిట్గా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లైఫ్ టైం వెయిట్ లాస్ కావాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ మాత్రం చేయాల్సిందే కంపల్సరీ. అది రెడీ టు స్టార్ట్ ద వర్కౌట్. ఫస్ట్ స్టార్ట్ విత్ వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్. కమన్ జాగ్. కొంచెం జాగ్ చేస్తూ ఉండాలి. జాగ్ చేస్తే చేస్తామండి, సింపుల్గా జాగ్ చేసి మన ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి మ్యాట్స్ మీద కానీ లేదంటే ఇలా చేసుకోవచ్చు మ్యాక్సిమం. ఎస్ ఎస్ జాగ్ చేస్తున్నాం. జాగ్ చేసిన తర్వాత క్లాక్ వైజ్ చేస్తున్నాం. క్లాక్ వైజ్ ఎస్ మ్యామ్. ఎస్ జస్ట్ క్లాక్ వైజ్ చేసి స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. స్టెప్ బై స్టెప్. ఎస్ 10 9 8 7 6. just use the shoulders. 10 7 6 5 4 3 2. only one more and left to right. yes left to right. yes తీసుకున్న తర్వాత లెగ్స్ని స్ట్రెచ్ చేసాం. 10 seconds. 9 8 7 6 5 4 3 2 1. మళ్ళీ అగైన్ అనదర్ లెగ్. 10 seconds. 9 8 7 6 5 4 3 2 1. ఓకే, రెడీ టు స్టార్ట్ ద వర్కౌట్. ఈ వర్కౌట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఫ్రీ హ్యాండ్ సిటప్స్. గో. 1 2. జంప్ అండ్ సిటప్స్ అన్న చేసుకోవచ్చు, లేదంటే ఇలా అన్న చేసుకోవచ్చు. యువర్ చాయిస్ అనమాట. ఇలా జంప్ అండ్ సిటప్స్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి. 4 5 6 7. ఇంటెన్స్గా రావాలి. 8 9. yes 10. స్టాప్. ఆఫ్టర్ దట్ కీప్ యూ హ్యాండ్స్ ఇలా తీసుకున్న తర్వాత రైట్ లెగ్ని తీసుకుని స్ట్రెచ్ చేస్తాం. ఇలా మెయిన్ 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2. only one more and again 1 2 3 4. ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల నీస్ టచ్ స్టమక్లో టచ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మ్యాక్సిమం అవుతుందంటే బర్న్ యువర్ క్యాలరీస్ అవుతుంది. 3 2 1 more. ఇలా లెఫ్ట్ 2 ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కీప్ యూ హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ తీసుకుని జస్ట్ స్ట్రెచ్ చేసుకోవాలి. 2. ఇదంటే స్కేటింగ్ అనమాట. స్కేటింగ్. 3. మ్యాక్సిమం కూడా అంతే. 4 5 6 7. yes 8 9. yes 10 11 12 13. let's go. 14 15. good. 16 17 18 19. yes 20. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ సర్క్యూట్లో లాస్ట్ ఎక్సర్సైజెస్ ఏంటంటే జస్ట్ ఇలా తీసుకొని రైట్ని తీసుకొని ముందుకి కిక్ చేస్తున్నాం. 1 2. ఇంటెన్స్ రావాలి. 3 4 5 6. స్లో అప్. 9 10. లాస్ట్ టైం కమ్ రెడీ. వెరీ గుడ్. 8 7 6 5 4 3 2. only one more and change another side. okay, 1 2 3 4 5 6 7 8 9. yes 10. last time 9 more. 8 7 6. ఇలా ఇంటెన్సివ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. 8 7 6. మ్యాక్సిమం గుడ్ రిజల్ట్ ఉంటుంది. 8 10. ఈజ్ ద ఫస్ట్ సర్క్యూట్. 4 ఎక్సర్సైజెస్ కంప్లీటెడ్. అగైన్ రిపీట్ చేయాలి. మనకున్న జీబీ చాలా తక్కువ కాబట్టి సో అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఓన్లీ 1 టైమే చేసి చూపిస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే 2 times 3 times కూడా రిపీట్ చేసుకుంటే సేమ్ సర్క్యూట్ని మ్యాక్సిమంకే బర్న్ ఓవర్ క్యాలరీస్ ఉంటుంది. సెకండ్ సర్క్యూట్లో జస్ట్ తీసుకుని జస్ట్ ఇలా తీసుకొని 1 2 3. స్టెప్ బై స్టెప్. ఈ స్టెప్ బై స్టెప్ చేయడం వల్ల మ్యాక్సిమంకి ఇన్నర్ థైస్లో మ్యాక్సిమంకి క్యాలరీస్ బర్న్ అవుతాయి. గుడ్ రిజల్ట్. 5 6 7. స్టెప్ బై స్టెప్. 8 9. అందరూ చేసుకోవచ్చు. 10 9 8 9.
7, 6, 5, 4, 3, 2, only one more. And next exercise సింపుల్గా ఇలా తీసుకొని నీస్ బెండ్ చేసుకోవాలి, నీస్ జస్ట్ లిటిల్ బిట్ బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకున్న తర్వాత స్క్వాట్స్ పొజిషన్, ఎల్బోస్ టచ్, నీస్ టచ్. 2, 3, 4, maximum, come on, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, only one more. ఓకే, ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత సింపుల్ మన ఇంట్లో ఉండి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే 100% క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటుంది. ఇలా ఆబ్లిక్ అని చేస్తాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 11, 6. సింపుల్ మన ఇంట్లో ఆబ్లిక్. 7, 6, 5, 4, 3, 2, only one more. ఫస్ట్ ఏంటంటే సిటప్స్ స్టెప్ బై స్టెప్ వేసాం, సెకండ్ సైడ్స్ వేసాం, థర్డ్ది ఇది చేసాం, ఫోర్త్ వన్ ఈజ్ జంపింగ్ జాక్స్. ఈ జంపింగ్ జాక్స్లో నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్టెప్ బై స్టెప్ స్మాల్గా వేయండి, లేకపోతే నీస్ ప్రాబ్లం లేని వాళ్ళు డైరెక్ట్ జంప్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, only one more. Second circuit is finished. ఓకే, ఈ సర్క్యూట్ కూడా 2 or 3 times రిపీట్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఫుల్ బోనస్. 2 or 3 times రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ స్ట్రెచ్తో 45 minutes వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం మ్యాక్సిమం 3 circuitsని మనం చేసి చూపించినట్లయితే మ్యాక్సిమం ఏంటంటే సింగిల్ చేసినట్లయితే 15 minutes ఉంటుంది. ఇలా 15 minutes కాకుండా మనం 45 minutes చేసినట్లయితే మనకు మ్యాక్సిమం క్యాలరీస్ బర్న్ అవుతుంది. ఈ 15 minutesలోనే మ్యాక్సిమం 100 calories కానించి 150 calories వరకు బర్న్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఈచ్ సర్క్యూట్ అనేది 3 times మనం చేసినట్లయితే మనకు మ్యాక్సిమం మనకి రిజల్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్గా క్యాలరీస్ బర్న్ అవుతుంది. సో థర్డ్ సర్క్యూట్స్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఏంటి, థర్డ్ సర్క్యూట్లో ఓన్లీ ఫర్ యాప్స్. ఈ యాప్స్ అనేది చేయడం వల్ల ఎందుకంటే అందరికీ బెల్లీ ఫ్యాట్లో ఎక్కువ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దానికి కూడా ఒక మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ సర్క్యూట్ స్టార్ట్ చేస్తుంది. సో రెడీ టు స్టార్ట్. ఎస్, రెడీ స్టార్ట్. జస్ట్ ఇలా కూర్చొని జస్ట్ లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తున్నాం. ఇలా స్ట్రెచ్ చేసి జస్ట్ ఓపెన్ యువర్ హ్యాండ్స్ అనమాట. ఇలా హోల్డ్ చేస్తున్న చాలు. ఇలా హోల్డ్ చేసినట్లయితే మనం మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఈ వెయిట్ అంతా వచ్చి ఇక్కడ పడిపోతుంది. ఈ వెయిట్ అంతా వచ్చి కోర్ మీద పడేటప్పటికి ఈ వెయిట్ అంతా దాని మీద పడేటప్పటికి మనకి ఏంటంటే ఇక్కడ అబ్డోమినల్ ఫ్యాట్ తగ్గడానికి 100% ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది ఎవరైనా చేసుకోవచ్చు. లేదు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు హ్యాండ్స్ తీసుకుని సపోర్ట్ తీసుకుని 20 degrees కన్నా ఎక్కువ లెగ్స్ ఇలా తీసుకుని హోల్డ్ చేసినట్లయితే మ్యాక్సిమం హెడ్ పైకి చూడాలి, చూసి ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకుని మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే వెయిట్ అంతా వచ్చి ఆ యాప్ స్కోర్ మీద పడుతూ ఉంటుంది. దానివల్ల మ్యాక్సిమం మనకి వెయిట్ లాస్ అవ్వడానికి, అక్కడ ఉన్న పొట్ట దగ్గర బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేసినట్లయితే మ్యాక్సిమం యాప్ అనేది 10 ఇలా షేక్ అయిపోతూ ఉన్నాం చూడండి. ఇలా మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే కోర్ మీద ఎక్కువ వెయిట్ పడటం వల్ల మ్యాక్సిమం బాడీ అంతా కదా షేక్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ ఫస్ట్ సర్క్యూట్లో, థర్డ్ సర్క్యూట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ జస్ట్ అనమాట ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ లే డౌన్ చేసుకుంటాం. ఏ పొజిషన్లో లే డౌన్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత లెఫ్ట్ టు రైట్ అన్నమాట. జస్ట్ పుష్ అన్నమాట. పుష్ లేదంటే లే డౌన్ చేసుకోండి. ఎస్, హ్యాఫ్ హెడ్ తీసుకోవాలి, హెడ్ దగ్గర తల తీసుకోవాలి. ఇలానే చేసుకోవచ్చు. సింపుల్ అన్నమాట. ఇలా జస్ట్ క్లచ్, కార్ది క్లచ్ ఇలా చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఇక్కడ వెయిట్ అంతా పడుతూ ఉంటుంది. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. మెన్ అండ్ ఉమెన్ ఈ యాప్స్ ఎంత కష్టం కూడా కాదు, ఈజీ అనమాట. 3, 2 మ్యాక్స్ 2 ఓన్లీ 1 more. ఈ 2 ఎక్సర్సైజెస్ ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సైడ్స్ లవింగ్ సిన్స్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి సో మనం ఇలా తీసుకొని
అంటే ఒక్కొక్క రోజు మెయిన్ ఏంటంటే ఒకరోజు కోర్ అంటే మిడిల్ ఆఫ్ ద కోర్ కానీ ఒకరోజు సైడ్స్ కానీ ఇలా టార్గెట్ తీసుకోవాలి. ఒకరోజు అయితే లోయర్ యాప్స్, ఒకరోజు అప్పర్ యాప్స్, ఇలా టార్గెట్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుంది బోన్ కంప్లీట్ బెల్లీ ఫ్యాట్ని మనం వర్కౌట్ చేసిన వాళ్ళు అవుతాం. జస్ట్ అనమాట కీప్ ఈ హ్యాండ్స్ ఇలా రావాలి, ఈ హ్యాండ్ పైకి లేవాలి, పైకి లేచిన తర్వాత ఈ హ్యాండ్ ఇలా సపోర్ట్ తీసుకుని 1 క్రంచ్ రావాలి, 2 3 4 ఇలా చేయటం మనం మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే లవింగ్ జీన్స్ మీద ఇక్కడ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. 5 ఎస్ క్రంచ్, 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 only one more. Yes. మళ్ళీ అగైన్ సేమ్ పొజిషన్లో రావాలి. సేమ్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇలా తీసుకోవాలి. జస్ట్ 1 2 క్రంచ్ చేసినప్పుడు బాడీని కూడా క్రంచ్ చేయాలి. 4 దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. లేట్ డౌన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఇలానే చేసుకోవచ్చు. 5 6 ఇలా చేసుకుంటుంటే ఆఫ్ అనమాట, ఎవరైనా చేయొచ్చు ఇలా అవుతాయి. 8 9 మ్యాక్సిమం ఏంటంటే చాలా సేపు చేసినట్లయితే షోల్డర్స్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. ఇలా కాకుండా ఉండాలంటే 20 రిపిటేషన్స్లో చేంజ్ చేస్తూ ఉంటే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే వెయిట్ వచ్చి దాన్ని పడి కరెక్ట్గా బాడీ వర్క్ క్యాలరీస్ అవుతుంది. 3 2 only one more. ఎస్ ఇది సార్ ఆర్ ఎక్సర్సైజ్. మళ్ళీ జస్ట్ లే డౌన్ తీసుకోవాలి. లే డౌన్ తీసుకొని ఈ కాల్ని రెండింటిని జస్ట్ ఇలా తీసుకోవాలి సపోర్ట్. ఇలానే తీసుకోవచ్చు, లేదంటే ఇలానే తీసుకోవచ్చు, మన చాయిస్ అనమాట. ఎస్ లే డౌన్ తీసుకున్నాం. ఇప్పుడు లే డౌన్ తీసుకొని మనం ఈ లెగ్స్ని కొంచెం ఫార్వర్డ్ తీసుకోవాలి. కొంచెం ఫార్వర్డ్ తీసుకుని జస్ట్ 1 టచ్ చేసుకోవాలి. 2 3 టచ్ హీల్ టచ్ చేయాలి. 5 వెరీ గుడ్ 6 7 ఎస్ 8. ఇది చేయడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం ఆబ్లిక్స్ అండ్ సెరిటాక్స్లో కూడా ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. కంప్లీట్ అనమాట లవింగ్ చిన్స్ ఆబ్లిక్స్ అండ్ సెరిటాక్స్లో వెయిట్ పడి ఇక్కడ తగ్గడానికి ఫ్యాట్ అనేది అవకాశం ఉంది. మ్యాక్సిమం 100% బర్న్ అవుతాయి క్యాలరీస్. One more. And again turn on this side. ఎందుకనంటే తక్కువలో మనం మ్యాక్సిమం అందరికీ ఇలా చేయి ఇలా పెట్టడం వల్ల ఈ షోల్డర్స్లో చాలా వరకు పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఆ షోల్డర్స్లో పెయిన్ రాకుండా ఉండాలంటే 20 రిపిటేషన్ చేసుకోవాలి. టర్న్ ఆన్ అదర్ సైడ్ రావాలి అంతే. జస్ట్ లేట్ ఆన్ ద ఎస్ 1 టచ్ 2 ఎస్ 3 4 5 6 7 yes 8 9 yes 10 last 8 more 7 more 6 more 5 more 3 more 2 only one more bus. ఇలాంటి 3 సర్క్యూట్స్ ఈ వర్కౌట్ కంప్లీట్ అనమాట. 3 సర్క్యూట్స్ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలా ఈ వర్కౌట్ చేయాలంటే ఈచ్ సర్క్యూట్ అనేది 3 టైమ్స్ చేయండి. లేదంటే ఫస్ట్ అండ్ సెకండ్ సర్క్యూట్ 2 టైమ్స్ చేసిన తర్వాత థర్డ్ సర్క్యూట్ కూడా 2 అయిన తర్వాత థర్డ్ సర్క్యూట్ కూడా 2 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ 1 2 3 ఈ 3 సర్క్యూట్స్ అనేది మళ్ళీ రిపీట్ చేసినట్లయితే మ్యాక్సిమం బర్న్ అవర్ క్యాలరీస్ అనమాట. 100% క్యాలరీస్ బర్న్ అవుతుంది. 100% మనకు ఫ్యాట్ రిడక్షన్ అవుతుంది. కంప్లీట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. లైఫ్ టైం మనకి ఇలా వెయిట్ లాస్ ఉండాలి. మన బాడీని ఆకర్షణీయంగా తయారు చేసుకోవాలంటే మెరుగైన ఆరోగ్యం గురించి రోజు ఇలా ఎక్సర్సైజ్ చేయాలి. బ్యాలెన్సింగ్ డైట్ తీసుకోవాలి. ఈ 2 తీసుకున్నట్లయితేనే మనకి మ్యాక్సిమం 100% రిజల్ట్ ఉంటుంది. మ్యాక్సిమం మన బాడీ మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ. స్టే ఎట్ హోమ్.